వారు బాగలేంత ఏం పెడతారమ్మా అయ్యో పుట్ర అలా అయితే విఐపి దర్శనం. హాయ్ అండి, వెల్కమ్ టు నేత్రాస్ డైరీస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఒక వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అదే ఈ తిరుమల వ్లాగ్. సో జర్నీకి ప్యాకింగ్ స్టార్ట్ అయింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓన్లీ 2 days జర్నీ అండి ఇది. అండ్ ఆ రోజు ఈవినింగే మా ఇంటికి రిలేషన్స్ కూడా వచ్చారండి. మా చిన్నత్తమ్మ వాళ్ళు అలాగే మా మామయ్య వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఏదో పని మీద. ఈవినింగ్ వరకు చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాము. వీళ్ళు కూడా వేరే ఊరు నుంచి వచ్చారండి. ఈవినింగ్ దాకా ఉండి వెళ్ళిపోయారు. ఇంకా లాంగ్ జర్నీస్ అంటే ఫుడ్ మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఆ రోజు మేము చపాతీలు రెడీ చేస్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. అండ్ లాక్డౌన్ కాబట్టి హోటల్స్ ఉంటాయో లేదో తెలియదు కాబట్టి స్నాక్స్ ఫుడ్ అన్నీ కూడా మేము ఇంట్లో నుంచే తీసుకొని వెళ్ళామండి. ఇక మార్నింగ్ లేచి రెడీ అయ్యేలోపు మాకు 5:40 అయిందండి. మేము అనుకున్నది 5కి, బట్ కుదరలేదు. మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యారండి ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. ఒక 3-4 months దాకా ఎక్కడ వెళ్ళకుండా సడన్గా లాంగ్ జర్నీ, అది కూడా అందరు కలిసి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరికి పోతున్నారు సిరి? ఎవరెవరు పోతున్నారు? జర్నీ స్టార్ట్ అయింది. మేము బళ్ళారి నుంచి వయా అనంతపూరు, కదిరి, మదనపల్లి మీదుగా తిరుపతి వెళ్ళాలనుకున్నాము. బళ్ళారి నుంచి మాకు ఆన్ ది వేలో కదిరి నరసింహస్వామి టెంపుల్ కూడా వస్తుందండి. అక్కడ నరసింహస్వామిని దర్శించుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. దర్శనం అయ్యాక కదిరి అవుట్స్కట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. అందరికీ చాలా ఆకలి వేసింది. సో ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం తిరుపతికి. తిరుమల ఎంట్రన్స్ వచ్చేసింది. మేము మార్నింగ్ 5:40కి బయలుదేరితే ఇక్కడికి వచ్చే లోపల మాకు 2 o'clock అయిందండి. అక్కడి నుంచి 390 kilometers. చెకింగ్ తర్వాత ఇంకా కొండకు స్టార్ట్ అయ్యామండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ, మీరు తిరుమలకి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకురావద్దు. ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేదండి. చెకింగ్ అప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తే పారబోస్తారు. సో స్టీల్ బాటిల్స్ కానీ లేదా గాజు బాటిల్స్ కానీ తీసుకురండి. ఇప్పుడైతే తిరుమల కొండకి వెళ్తున్నాము. కొండపైన వచ్చాక రూమ్కి వెళ్ళకుండా మేము డైరెక్ట్ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్కి వెళ్ళామండి. ఎందుకంటే ఇది 4 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ మేము భోంచేసుకొని రూమ్కి వెళ్ళాలనుకున్నాము. ఈ వెంగమాంబ కాంప్లెక్స్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు ఎప్పుడు కూడా ఉచితంగా అన్నదానం లభిస్తుందండి.
ఇప్పుడు దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి. చాలా బాగా అయింది దర్శనం కూడా. మేము 2 రోజుల దర్శనం టికెట్స్ తీసుకున్నాము, మంగళవారము బుధవారము. 2 కూడా మావి కళ్యాణోత్సవం టికెట్సే. పర్ హెడ్ 500 రూపీస్. మంగళవారం మాకు 4 గంటలకు ఉన్నింది. అలాగే నెక్స్ట్ రోజు బుధవారం మాకు 10 గంటలకు ఉన్నిందండి దర్శనము. 2 దర్శనాలు కూడా మాకు బాగా అయ్యాయండి. దొబ్బటం కానీ తోయడం లాంటివి ఏమీ లేవు. నిదానంగా దేవుని దర్శనం చేసుకొని రావచ్చు. లాక్డౌన్ కాబట్టి జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. మాకు 15 నిమిషాలు పట్టిందండి దర్శనానికి. ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా, వెయిట్ చేయకుండా డైరెక్ట్ క్యూ కాంప్లెక్స్ నుంచి గర్భగుడికి వెళ్ళాము. ఎవరైనా కూడా తిరుపతి ఆన్లైన్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ టీటీడీ వెబ్సైట్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దర్శనం అయ్యాక మేము రూమ్కి బయలుదేరామండి. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయ్యారు ఆ రోజు. మేము రూమ్కి వెళ్ళేలోపు నైట్ 9 అయింది. మాతో పాటు మా ఫ్రెండ్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. అందరం ఒకే చౌల్ట్రీలోనే స్టే చేసాము. చౌల్ట్రీకి వచ్చాక కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇక రూమ్కి బయలుదేరాము. యాక్చువల్గా వాళ్ళే మాకు టికెట్ బుక్ చేసింది కూడా. మేము మాటల్లో పడి టైం కూడా చూసుకోలేదు. ఆల్రెడీ 10 అయింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకో దర్శనం ఉంది కాబట్టి ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయ్యాక మేము రూమ్ ఖాళీ చేసి ఇక ఊరికి బయలుదేరాలనుకున్నామండి. అండ్ ఆన్ ది వేలోనే చిన్న షాపింగ్ కూడా చేసాము. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్ అండ్ చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ఏవి తీసుకోవాలో అర్థం కాలేదు, అంత బాగున్నాయండి ఒకదానికొకటి. ఫైనల్గా షాపింగ్ చేసి కింద తిరుపతికి బయలుదేరాము. తిరుమల కొండ మీద నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మనకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వస్తుందండి. చాలా పెద్దది విగ్రహం కూడా, నియర్లీ ఒక 30 feet ఉంటుంది. ఎవరైనా కొత్తగా తిరుమలకు వస్తే తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకొని వెళ్ళండి.
తిరుమలకి వచ్చాక మేము అల్వేల మంగాపురం అలాగే కళ్యాణ శ్రీనివాస టెంపుల్స్ దర్శించుకొని బైపాస్ రోడ్లో సదరన్ స్పైస్ రెస్టారెంట్లో లంచ్ చేసాము. అక్కడే ఫిష్ స్పా కూడా ఉన్నింది. ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏమో అని భయం వేసింది. బట్ ఒక 10 సెకండ్స్ ఏదో గుచ్చినట్టు ఉన్నింది. బట్ తర్వాత నార్మల్ అయిపోయిందండి. ఏదేమైనా ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ కావాలండి లైఫ్లో. ఈ ఫిష్ స్పా అంటే ఏంటో, ఎందుకు చేసుకోవాలి, అలాగే ఏ టైప్ ఫిషెస్ యూస్ చేస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇంకో వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా బళ్ళారికి బయలుదేరామండి. మనకు తిరుపతి బైపాస్ రోడ్లో వెంకటేశ్వర స్వామి సైడ్ ఫేస్ లాగా ఉంటుంది కొండ. 4 హెడ్, నోసు, అలాగే కింద మౌత్, పైన కిరీటం అంతా సేమ్ వెంకటేశ్వర స్వామి సైడ్ ఫేస్ అనుకోవచ్చు. ఎవరన్నా చూడలేకుంటే ఈసారి మిస్ అవ్వద్దండి. మేము ఇంటికి వచ్చేలోపు నైట్ 1 o'clock అయిందండి. చాలా టయర్డ్ అయ్యాము, అలాగే చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము. చాలా మెమొరబుల్ జర్నీ ఈ లాక్డౌన్లో మాకు. సో ఇదే అండి మా తిరుమల జర్నీ. మరికొన్ని మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.